మగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతమంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు జరుగుతుంది మాకు మేలు మేలు ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు విరిసి పోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి నాయకుడా నాయకుడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం జై తెలుగుదేశం అమర్ రహే ఎన్టీఆర్ పార్టీ కార్యకర్తకు శుభదినం, సంతోషించదగ్గ రోజు. ఎందుకంటే 3 దశాబ్దాల క్రితం అంటే 30 సంవత్సరాల క్రితం మన పార్టీ అధినేత మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సెప్టెంబర్ 1, 1995న మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటం జరిగింది. రాజభవన్లో హైదరాబాద్ నగరంలో ముఖ్యమంత్రిగా మొట్టమొదటిసారి ప్రమాణ స్వీకారం చేశారు. అంటే 3 దశాబ్దాల క్రితం 30 సంవత్సరాల క్రితం ఈ రోజున ఆయన పిన్న వయసులో 45 సంవత్సరాల వయసులో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటం జరిగింది. ఆనాడు ఉన్న విపత్కర పరిస్థితులు, ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉంటూ పార్టీ అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఒక అరాచక శక్తి ఆయన్ని వెంటాడి ఆయన వెంట ఉండి పార్టీని ఒక ప్రమాదకరమైన పరిస్థితుల్లో నెట్టబడుతున్న పరిస్థితులు గమనించిన మన ప్రీతమ నేత తెలుగుదేశం పార్టీ అధినేత మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ విపత్కర పరిస్థితుల్లో, ఆ వినూత్న పరిస్థితుల్లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటం జరిగింది. పార్టీ పగ్గాలు చేపట్టడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తున్నా. చాలామంది అవగాహన లేని వాళ్ళు, సరైన బుద్ధి లేని వాళ్ళు చాలామంది మాట్లాడుతుంటారు. వెన్నుపోటు అంటారు, అదంటారు, ఇదంటారు. కాదండి, తెలుగుదేశం పార్టీ గౌరవాన్ని కాపాడినారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి. తెలుగుదేశం పార్టీ పగ్గాలు ఆయన చేపట్టి తెలుగువాడి ఆత్మగౌరవాన్ని కాపాడారు ఆయన. అది గ్రహించాలని చెప్పి కూడా తెలియజేస్తూ ఇప్పటికి 4 సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఆయన. ఇప్పుడు 4వ దఫా ముఖ్యమంత్రిగా కంటిన్యూ అవుతున్నారు. ఇంతటి కాలం ముఖ్యమంత్రిగా చేసిన ఘనత ఒక నారా చంద్రబాబు నాయుడు గారు మన అధినేతకే దక్కిందని చెప్పి కూడా తెలియజేస్తున్నా. ఉభయ రాష్ట్రాల్లో కూడా అంతటి కాలం పనిచేసిన వ్యక్తి లేరు అని చెప్పి కూడా తెలియజేస్తూ, ఆనాడు 2 రూపాయలకు కిలో బియ్యం ఇచ్చి పేదవాడికి శుద్ధాస తీర్చిన ఘనాపాటి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఈరోజు అదే రీతిలో రాష్ట్రంలో పేదరికం ఉండటానికి వీలేదు, పేదవాడిని చెప్పడానికి వీలేదు. పేదవాళ్ళందరినీ కూడా ఆర్థిక పరిపుష్టి కల్పించాలన్న ఉద్దేశంతో ఈనాడు అహర్నిశలు కృషి చేస్తున్న మహానుభావుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ప్రపంచ దేశాల ఎయిర్పోర్ట్లతో పోటీగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నిర్మించిన, ఈరోజు అమరావతి నగరం నిర్మాణానికి చేపట్టినా కూడా అది ఒక నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కిందని చెప్పి కూడా తెలియజేస్తూ, అటువంటి మహానుభావుడు ఈ రోజున 30 ఏళ్ల క్రితం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆ శుభదానాన్ని గుర్తు చేసుకుంటూ ఈ రోజున పెద్దలు చాలామంది వచ్చారు. ఇక్కడ మాజీ మంత్రివర్యులు దేవినేని ఉమామేశ్వరరావు గారు ఉన్నారు, మాజీ మంత్రివర్యులు చైర్మన్ శ్రీ నెట్టెం రఘురామ్ గారు ఉన్నారు ఇక్కడ, అలాగే పిల్లి మాణిక్యాలరావు గారు చైర్మన్గా ఉన్నారు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రాజ్భవన్ నుంచి పిలుపు వచ్చినప్పుడు ఆయనతో పాటు ఉన్న మన ఏవి రమణ గారు కూడా మనతో ఉన్నారు ఇప్పుడు అని చెప్పి కూడా తెలియజేస్తున్నా. అలాగే గొట్టిముక్కల రామచంద్రరాజు ఉన్నారు, అలాగే రఘురామరాజు గారు ఉన్నారు, అలాగే పేరమ్మ
ఈశ్వర్ గారు ఉన్నారు. అలాగే పార్టీ ప్రధాన కార్యాలయం కార్యదర్శి పెద్దలు అశోక్ బాబు గారు ఉన్నారు. అలాగే సోదరులు బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్పర్సన్ బ్రహ్మానందరెడ్డి గారు ఎక్స్ఎమ్మెల్యే ఉన్నారు. బుచ్చిరాం ప్రసాద్ గారు ఉన్నారు. అలాగే అందరూ మన నీలాయపాలెం ఉన్నారు. ఇక్కడ చాలామంది పెద్దలు ఈ రోజున ఈ సంతోష కార్యక్రమాన్ని జరుపుకోవాలనే ఉద్దేశంతో ఉన్నారు. ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవటం కోసం విజయవాడ నగరంలో ఎన్ని కార్యక్రమాలు ఉన్నా కూడా ఈ సంతోష కార్యక్రమంలో పాలుపంచుకోవాలనే ఉద్దేశంతో విజయవాడ పార్లమెంటు సభ్యులు శ్రీ కేశినేని చిన్ని గారు కూడా ఇక్కడికి రావడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ శుభదినం చాలా సంతోషకరమైన రోజు అని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ సందర్భంగా పార్టీ ప్రధాన కార్యాలయంలో ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టినందుకు అందరూ కూడా సంతోషించదగ్గ సమయాన్ని తెలియజేస్తూ ఈ సందర్భాన్ని ఉద్దేశించి మాజీ మంత్రివర్యులు పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ దేవినేని ఉమామహేశ్వరరావు కూడా సంక్షిప్తంగా ఉపన్యసిస్తారు. తెలుగు జాతి గొప్పతనాన్ని మన వాళ్ళు ఇవాళ దేశ విదేశాల్లో ఐటీ రంగంలో సాఫ్ట్వేర్లో మరి ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు ఆయన తీసుకున్న నిర్ణయాలు. మరి ఇవాళ హైటెక్ సిటీ కావచ్చు, ఆ రోజు ఆయన తీసుకున్న జెనోమ్ వ్యాలీ కావచ్చు, మెటెక్ వ్యాలీ వైజాగ్లో కావచ్చు, అన్నా క్యాంటీన్లు కావచ్చు, శ్రమదానం, అట్లాగే జన్మభూమి, ఇవన్నీ కూడా ఆయన నిర్ణయాలు, ఆకస్మిక తనిఖీలు, ప్రజల వద్దకే పాలన, ఇట్లా ఎన్నో నిర్ణయాలు తీసుకొని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరి ఆ రోజు దేశ విదేశాల్లో మన వాళ్ళందరూ మన పిల్లలందరూ కూడా ఉన్నతమైన స్థానాల్లోకి వెళ్ళారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా మరి వాళ్ళ పోలవరం కావచ్చు, అమరావతి ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం కావచ్చు, క్వాంటమ్ వ్యాలీ కావచ్చు, ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నీ కూడా రంగరించి మన అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీసుకెళ్ళటం కావచ్చు, పోలవరాన్ని పూర్తి చేసే దిశలో ముందుకెళ్ళటం కావచ్చు, నదుల అనుసంధానం పట్టిసీమ ఇవాళ పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఉమ్మడి రాష్ట్రాల్లో కూడా మరి ప్రాజెక్టుల గురించి 1600 కోట్లతో కట్టిన పట్టిసీమ ఇవాళ 50,000 కోట్ల సంపద సృష్టించి వాళ్ళ పెద్ద ఎత్తున నదుల అనుసంధానం 100 టీఎంసీలు మన గోదావరి తల్లి నీళ్ళు ఈ ప్రాంతానికి వచ్చాయి. అట్లాగే పోలవరం డ్యామ్ కూడా పూర్తయ్యే దిశగా రాబోయే 2-3 సంవత్సరాల్లో పూర్తయ్యే దిశగా కార్యక్రమాలు ముందుకెళ్తూ ఉన్నాయి. ప్రపంచ స్థాయి రాజధాని అమరావతి క్వాంటమ్ వ్యాలీ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఇవాళ గండికోటలో శిక్షణ పొందిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఎమ్మెల్సీలుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా, రాజ్యసభ సభ్యులుగా, పార్లమెంటు సభ్యులుగా మరి ఎంతోమంది ఉన్నతమైన స్థానాల్లో ఈ 4 దశాబ్దాలు మనం ఎంతోమందిని చూసాం. 30 ఏళ్ళు మరి 6 సార్లు ఎన్నికలను ఎదుర్కొని 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా దగ్గర మరి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు తెలుగు జాతి గర్వపడే విధంగా మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఆయన ఇంకెన్నో విజయాలు సాధించాలని, ఇంకా సంపూర్ణ ఆరోగ్యంతో భగవంతుడు ఆయన్ని అన్ని విధాలుగా కూడా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. పెద్దలు, వాళ్ళ పార్టీ కార్యాలయంలో ఉన్న పెద్దలందరికీ కూడా అందరికీ నా నమస్కారాలు. పోరాట యోధుడు మన ముఖ్యమంత్రి 30 ఏళ్ల క్రితం ముఖ్యమంత్రి పదవి స్వీకరించినాక ఇవాళ దేశ ఆర్థిక పరిస్థితిని మార్చిన ఏకైక వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అనడానికి అతియోశక్తే కాదు. ఆ రోజు ఆయన తెచ్చిన సంస్కరణలు ఎన్నో ఇవాళ దేశంలో ఎన్నో రాష్ట్రాలు అమలుపరుస్తున్నాయి. మనం చూస్తే ఆ రోజు ఆయన కంప్యూటర్ విప్లవం తీసుకొచ్చిన రోజు కంప్యూటర్ భోజనం పెడుతుందా అని చాలామంది వ్యక్తులు కొంత అవహేళన చేశారు. ఇవాళ దేశ ఆర్థిక పరిస్థితిలో కంప్యూటర్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందంటే ఆ రోజు ఆయన ఆలోచనలే. అన్నిటికన్నా ముఖ్యంగా ఆ రోజు ఆయన చెప్పిన గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రోడ్స్ వాళ్ళ దేశంలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్నే మార్చినాయి. ఒక పీపీపీ రోడ్డు తీసుకురావాలని ఆ రోజు ఆయన వాజ్పేయి గారితో కూర్చుని చేసిన అటువంటి ఎన్నో ఆలోచనలు నేను దేశ ఆర్థిక వ్యవస్థని మార్చినాయి అంటే అతియోశక్తి కాదు. తప్పకుండా ఆంధ్రప్రదేశ్ అంటున్నారు, అందరూ ఆంధ్రప్రదేశ్ కాదు. ఇవాళ దేశంలో గర్వించదగిన నాయకుల్లో 2-3లో ఒకళ్ళు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ దేశం చేసుకున్న అదృష్టం. ఎక్కడో ఎంతోమంది అంటారు నదులు అనుసంధానం చేయాలి అని, కానీ విడిపోయిన రాష్ట్రంలో 2014లో నిధులు లేమితో కూడా కృష్ణా గోదావరి నదులను కలిపిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిదే. దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేని ఘనత. అటువంటి ముఖ్యమంత్రి మనకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండటం మనందరికీ అదృష్టం, గర్వకారణంగా కూడా ఫీల్ అవ్వాలి. మరి ఆయన ఆలోచనలు ఎప్పుడూ కూడా 20 సంవత్సరాలు ముందుంటాయి, 30 సంవత్సరాలు ముందుంటాయి. ఆ రోజు 2020
2020 అంటే అందరూ కూడా ఏంటి 2020 కాగితాలు ఏంటనే అందరూ అనుకున్న రోజుల నుంచి ఇవాళ హైదరాబాద్ పరిస్థితి చూస్తే దేశంలో ఉన్న అత్యంత గొప్ప ఆర్థిక రాజధానిలో ఒకటిగా నిలిచింది. అంతేకాకుండా ఆ రోజు ఆయన కట్టిన స్టేడియంలు ఆఫ్రో ఏషియన్ గేమ్స్ కానీ నేషనల్ గేమ్స్ కానీ హైదరాబాద్లో జరిగినాయి. మరీ ఇంతవరకు కూడా మళ్ళీ ఒక్క క్రీడ కూడా తీసుకురాలేని పరిస్థితి ఇవాళ ఉంది. అంటే ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చెప్పుకుంటే చెప్పలేనన్ని కార్యక్రమాలు చేశారు. అన్నిటికన్నా ముఖ్యంగా ఇవాళ P4 ఆర్థిక అసమానతలు తొలగాలి. ఎక్కడో విదేశాల్లో కార్పొరేట్ కంపెనీలు చేసినాయి కానీ ఎక్కడ రాజకీయ నాయకుడు చేసిన కార్యక్రమం కాదు ఇది. ఇటువంటి వినూతన కార్యక్రమం తీసుకొచ్చి మన ముందుంచి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక అసమానతలు తొలగిపోవడమే కాకుండా స్వర్ణాంధ్రప్రదేశ్ 2047లో అన్ని అగ్రగామి రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఉండాలని తలంచి ఆ కార్యక్రమాన్ని ముందుంచి అహర్నిశలు కృషి చేస్తా ఆయన చూస్తే మాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది. ఈ వయసులో ఆయన చేసే 16 గంటల నుంచి 20 గంటలు కష్టపడే కార్యక్రమాలు మనం చూస్తుంటే మనం ఎందుకు చేయలేకపోతున్నాం అనే ఒక ఆవేదన కూడా ఉంది. తప్పకుండా అటువంటి నాయకుడి ఆదర్శంగా తీసుకుని ఆయన శిష్యులుగా ఉండటం మా అందరి అదృష్టంగా భావిస్తూ తప్పగా ఆయన నిండు 100 ఏళ్ళు అష్ట ఆరోగ్యాలతో ఉండి రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా పరిపాలించి ప్రజలను కూడా ఒకటే కోరుతున్నాం. ఆయన లేని లోటును మనం అందరం చూసాం. తప్పకుండా ఆయన ఉంటేనే అభివృద్ధి సంక్షేమం సమపాళ్లలో తీసుకెళ్ళిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని మనం ముఖ్యమంత్రిగా ఉంటాం, మన పార్టీ నేషనల్ అధ్యక్షుడిగా ఉంటాం, ఆయనకి మనం అందరం శిష్యులుగా ఉంటాం, వారసులుగా ఉంటాం, మన అదృష్టంగా భావిస్తూ తప్పకుండా వాళ్ళు నిండు 100 ఏళ్ళు అంతేకాకుండా ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటూ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. జై చంద్రబాబు నాయుడు గారు.